నెల్లూరు జిల్లా కావలిపట్టణం ముసునూరులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు వెళ్లే దారిని వైసీపీ నేత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆయన అనుచరులు ఆక్రమించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ కుర్రా సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని ఆక్రమణ తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. గతంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పాఠశాలకు దారిని కేటాయించి రోడ్డును కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఆయన అనుసరులే ఆక్రమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ని ఈరోజు జగనన్న మెగా లేఅవుట్లో 40 ఫీట్ రోడ్ని అతి దారుణంగా ప్రైవేట్ రియల్టర్లు కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జా చేసిన దాని మీద ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇమిటే దీని మీద స్పందించి ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరిని కూడా ఈరోజు పంపించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులు వేసిన రాళ్ళని పీకి వేయటం కూడా జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు దీని మీద వెంటనే స్పందించడం, అలాగే ఈ రోడ్డు కస్తూర్బాయ్ కాలేజీ సంబంధించిన రోడ్డు కూడా అన్నిటికీ అనుసంధానంగా ఉన్న రోడ్డుని మూసివేయటానికి ప్రయత్నాలు చేసిన ప్రైవేట్ రియల్టర్లు, అలాగే మెగా ఇంచర్ అదొరికి ల్యాండ్ ఇచ్చిన ఓనర్ అయిన జగదీష్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. దీన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, పోలీసు వారు కూడా దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి ప్రైవేటు వ్యక్తుల మీద కేసు కట్టాలని ఇమీడియట్గా నేను ప్రార్థిస్తున్నా.